ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హరహర హరహర మహదేవ. శంభో శంకర. పార్వతీదేవి నమ. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణమ తల్లి. శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నంది, అలాగే శివుని విగ్రహం చాలా నిండుగా మనకి కనపడుతుంది. ఈవినింగ్ టైంలో శివుని దర్శనం చేసుకోవడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే శివలింగానికి ఇక్కడ శివలింగానికి మధ్యలో నంది పెడతారు. ఈ మధ్యలో నడవకూడదని అంటారు. అందుకనే గుడిలో ఏం చేస్తారంటే ఆ శివలింగం దగ్గర ఉన్నప్పుడు చిన్న నందిని పెడతారు. వీలైనంత వరకు మనకి శివుని దర్శనం చేసుకునేటప్పుడు స్ట్రైట్గా నుంచుని దర్శనం చేసుకోవద్దు అంటారు. ఎందుకంటే ఆయన శక్తి ముందర మనం చాలం కాబట్టి కొంచెం పక్కకు తిరిగి దర్శనం చేసుకోవటం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే నందిని చెవి దగ్గర శివుని స్మరిస్తూ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో నేను విన్నది ఏంటంటే శివునికి అలంకరణ చేసిన తర్వాత నందిని తాకకూడదు అని విన్నా. నేను పెద్దవాళ్ళు చెప్పిన ఒక వీడియో, అది కొంచెం డెప్త్ తెలుసుకోండి. ఏదైనా ఈవినింగ్ టైంలో శివుని దర్శించుకోవటం, శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడం మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఓం నమ శివాయ. హరహర హరహర మహదేవ. శంభో శంకర. పార్వతీదేవియే నమః.